పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఓపెన్గా బాహాటంగా మద్దతు ఇచ్చినటువంటి దేశాలు టర్కీ, అజర్బైజాన్ ఉన్నాయి. వాటిపైన ఆంక్షల పేరుతో కానీ బయలాటరల్ రిలేషన్స్ విషయంలో ముఖ్యంగా ఒప్పందాలకు సంబంధించినటువంటి వ్యాపార ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా భారతదేశం హోల్డ్లో పెట్టింది. దీనివల్ల వాళ్ళు చచ్చే చావు చేస్తున్నారు. జనం కూడా కంప్లీట్గా బాయ్కాట్ చేశారు. సో ఈ రెండింటికి పనిష్మెంట్. కానీ చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిందా, చైనా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వీటన్నిటికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు నేరుగా చైనాను ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. అయితే అమెరికాకు చెందినటువంటి బ్లూంబర్గ్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఏముందంటే, భారతదేశం మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభించగానే పాకిస్తాన్కి చైనా అండగా నిలిచింది. ఆ దేశానికి అత్యంత కీలకమైన సైనిక సాయాన్ని, శాటిలైట్ డేటాను కూడా అందించిందని ఈ కథనం పేర్కొంటుంది. అంటే శాటిలైట్ డేటా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా స్పెషల్గా ఇండిజినస్గా తన స్టైల్లో శాటిలైట్స్ డెవలప్మెంట్ చేసుకుంది. దాని ప్రకారం మన జాగ్రఫీని స్కాన్ చేయడానికి, మన టోపోగ్రఫీని తీసుకోవడానికి, ఇంకా గూగుల్ మ్యాప్స్ కంటే కూడా, గూగుల్ మ్యాప్స్ అంటే పబ్లిక్ కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్క్లూజివ్గా డెవలప్ చేశారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సమాచారం, అంటే ఎక్కడెక్కడ అటాక్ చేయాలనే దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా చైనానే షేర్ చేసి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ స్టోరీ వ్యక్తం చేస్తుంది. మన రక్షణ శాఖకు చెందిన సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ని ఉటంకిస్తూ ఇందులో పలు కీలకమైనటువంటి విషయాల్ని ఈ కథనం ప్రస్తావించింది. మన గగనతల దాడుల గురించి తెలుసుకోవడానికి వీలుగా పాక్ రేడార్లని, గగనతల రక్షణ వ్యవస్థలని పునర్వ్యవస్థీకరించుకోవడానికి చైనా సహకరించింది. చూసారా, అంటే ఎంత పెద్ద కుట్రలో భాగస్వామి అయింది చైనా. బయటికి ఏమీ తెలియనట్టుగా ఉంటూనే అంతర్గతంగా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చైనా చేసింది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డేటా భారతదేశానికి, మన దౌత్య బృందాలకి, ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీకి కూడా కంపల్సరీ ఉంటుంది. కానీ చైనా ప్రతినిధి ఈ కథనం గురించి ప్రశ్నిస్తే తాము తటస్థ నిష్పక్షపాత వైఖరిని మాత్రమే అవలంబించామని చెప్పారంట. సో ఏదైనా కానీ చైనా మాత్రం నమ్మదగినటువంటి దేశం కాదు అనేది మళ్ళీ ఇంకోసారి. ఎందుకంటే ఇటు పాకిస్తాను, అటు బంగ్లాదేశ్, మరొక వైపు చైనా, ఈ మూడింటితో కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే భారత్కి అడుగడుగునా కనిపిస్తుంది. అంతర్జాతీయ మీడియా ఇస్తున్నటువంటి కథనాల ప్రకారం అయితే కనుక ఈ చైనా వ్యవహార శైలిపైన ఒక క్లారిటీ వచ్చినట్టుగానే మనం డిసైడ్ అవ్వచ్చు.